జరగాలి అనే అభివృద్ధి అంటే ఏమిటి అని చెప్పి కూడా చూపించే కార్యక్రమం చేశాం అధ్యక్ష. అధ్యక్ష, అభివృద్ధి అంటే మామూలుగా అభివృద్ధి అంటే ఏమిటి అధ్యక్ష? చాలామంది అభివృద్ధి అంటే ఏమిటి అనేది ఒక క్వశ్చన్ మార్క్. 4 బిల్డింగులు కనపడితే అదే అభివృద్ధి అంటారు. కానీ అభివృద్ధి అంటే అది కాదు అధ్యక్ష. నిన్నటి కన్నా ఈరోజు బాగుంటే దాన్ని అభివృద్ధి అంటారు. ఈ రోజు కన్నా రేపు బాగుంటుంది అనే నమ్మకం కలిగించగలిగితే, అన్న హోప్ ఉంటే దాన్ని అభివృద్ధి అంటారు అధ్యక్ష. అధ్యక్ష, ఈ తరం పిల్లలు అధ్యక్ష ఎదిగిన తర్వాత రాబోయే కాలంలో అప్పటి ప్రపంచంలో ఎదుర్కోబోయే సవాళ్ళను దృష్టిలో ఉంచుకొని విద్యా వ్యవస్థలో మార్పులు సమూలంగా చేశామని సందర్భంగా చెప్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, అభివృద్ధి అంటే ఏమిటంటే అధ్యక్ష, శిథిలావస్థలో ఉన్న స్కూల్ రూపురేఖలు మార్చడం, దాన్ని అభివృద్ధి అంటారు అధ్యక్ష. అధ్యక్ష, దశాబ్దాలు గడుస్తూ ఉన్నా కూడా భావితరంతో పోటీ పడాలి అని అంటే మన పిల్లలకు ఇంగ్లీష్ రాకపోతే పోటీ పడలేరని తెలిసి కూడా దాని వైపున ఆలోచన చేయకుండా ఉండడాన్ని మార్చి ఈరోజు మన స్కూళ్ళల్లోనే ఇంగ్లీష్ మీడియం తీసుకొని రావడం అభివృద్ధి అంటారు అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు ఇంగ్లీష్ మీడియం చదువులైతేనేమి, సిబిఎస్ఈ అయితేనేమి, నాడు నేడు అయితే అని అధ్యక్ష, గోరుముద్ద అయితేనేమి అధ్యక్ష, ఇలా అనేక పథకాలతో విద్యారంగాన్ని రూపురేఖలు కూడా మారుస్తూ ఉన్నాం అధ్యక్ష. అన్నిటికన్నా గొప్పది ఆ పథకాలలో అమ్మఒడి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, మహిళా సాధికారత అధ్యక్ష. అభివృద్ధి అంటే ఏంటి అధ్యక్ష? అభివృద్ధి అంటే ఒక మహిళ, ఒక అక్క, ఒక చెల్లి అర్ధరాత్రి వేళ ఎటువంటి భయము లేకుండా నడుచుకొని పోగలిగే రోజున దాన్ని అభివృద్ధి చెందిన ప్రాంతంగా, అభివృద్ధి చెందిన ప్రదేశంగా చెప్తాను అధ్యక్ష. ఈరోజు మహిళా సాధికారత చరిత్రలో అధ్యక్ష దేశంలో కనీ విని ఎరగని విధంగా అధ్యక్ష, ఎక్కడా కూడా కనీ విని ఎరగని విధంగా అధ్యక్ష ఈరోజు మహిళా సాధికారత మీద దృష్టి పెట్టిన ప్రభుత్వం అని చెప్పి సగర్వంగా ఆ అక్కలకు తమ్ముడిగా, ఆ చెల్లెమ్మలకు అన్నగా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ఒక అమ్మఒడి అయితేనేమి, ఒక వైఎస్ఆర్ ఆసరా అయితేనేమి, ఒక వైఎస్ఆర్ చేయూత అయితేనేమి, ఒక 0 వడ్డీ పథకం అయితేనేమి అధ్యక్ష, లేకపోతే 30 లక్షల ఇళ్ల పట్టాలు, ఇల్లు కట్టించే కార్యక్రమం అయితేనేమి అధ్యక్ష, చివరకు 50% రిజర్వేషన్స్ చట్టం ద్వారా మహిళలకు వర్తింపజేసే చట్టాలు అయితేనేమి అధ్యక్ష, ఇవన్నిటి ద్వారా రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మ ఎదిగేట్టుగా శ్రీకారం చుట్టామని చెప్పి సందర్భంగా సగర్వంగా కూడా చెప్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, అభివృద్ధి అంటే ఏంటంటే అధ్యక్ష, అభివృద్ధి అంటే కాళ్ళు అరిగేలా లంచాలిస్తూ తిరిగిన రికమెండేషన్స్ పెట్టిన లంచాలు ఇచ్చిన కాళ్ళు అరిగే వాళ్ళు తిరిగే పరిస్థితి నుంచి, అలా పరిస్థితి ఉంటే దాన్ని అభివృద్ధి అంటారు అధ్యక్ష. లేదా ఏమీ లేకుండా, ఒక పైసా లంచం లేకుండా, ఒక సిఫార్సు లేకుండా, ఒక రికమెండేషన్ లేకుండా అదే గ్రామంలోనే వాళ్ళ ఇంటి దగ్గరికి తలుపు తట్టి నేరుగా పథకం వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తే దాన్ని అభివృద్ధి అంటారా అనేది ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతాను అధ్యక్ష. గ్రామ స్వరాజ్యానికి అర్థం చెబుతూ అధ్యక్ష, ఆ గ్రామంలోనే వార్డు గ్రామ సెక్రటేరియట్లు తీసుకొచ్చాం. ఆ గ్రామంలోనే వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేశాం. 50 ఇళ్లకు ఒక మనిషిని ఇచ్చి, అదే కుటుంబాలలో నుంచి ఒక మనిషి 50 ఇళ్లకు తోడుగా నిలబడే కార్యక్రమం వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చాం. లంచం లేదు, వివక్ష లేదు. నేరుగా ప్రతి పథకము కూడా తలుపు తట్టి వాళ్ళ ఇంటి దగ్గరికే వచ్చి వాళ్ళ దగ్గరికే పథకాలంటే ఏమిటో అర్థమయ్యే విధంగా చెప్పి వాళ్ళకు అందుతా ఉన్నాయి అధ్యక్ష. అధ్యక్ష, ఇటువంటి గ్రామ సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేశామని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, అభివృద్ధి అంటే ఏమిటి అధ్యక్ష? 62% ఈరోజు దేశంలో, ఈరోజు మన రాష్ట్రంలో ఎక్కడ అధ్యక్ష బతుకుతున్నారు? వ్యవసాయం మీద బతుకుతున్నారు. 62% జనాభా. ఆ 62% జనాభా ఎలా బతుకుతున్నారు, వాళ్ళ బతుకులు మారాయా లేదా అన్నది తెలుసుకోకుండా, వాళ్ళ బతుకులు మార్చకుండా 4 బిల్డింగులు కట్టేస్తే అదే అభివృద్ధి అని అంటే ఎట్లా అవుతుంది అధ్యక్ష? అభివృద్ధి అంటే
రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అధ్యక్ష. అది తెలిసి ఆ గ్రామాలలోనే రైతు అనే వానికి చెయ్యి పట్టుకొని నడిపించేదానికి దిశగా అడుగులు వేస్తూ విత్తనం దగ్గర నుంచి ఆ రైతు పంట అమ్మకం వరకు కూడా ఆ రైతుకు తోడుగా నిలబడుతూ ఆర్బీకే కేంద్రాలు నేరుగా గ్రామంలోనే పెట్టి కల్తీ లేని విత్తనాల దగ్గర నుంచి, కల్తీ లేని పెస్టిసైడ్స్ దగ్గర నుంచి, కల్తీ లేని ఫర్టిలైజర్స్ దగ్గర నుంచి వాళ్ళకి సప్లై చేయడమే కాకుండా రైతు అనే వానికి పంట వేసేటప్పుడు ఇన్పుట్ కింద రైతు భరోసా సొమ్ముతో ఆదుకోవడం దగ్గర నుంచి, రైతు విత్తనం వేసిన తర్వాత విత్తనం అమ్ముకునేటప్పుడు నష్టపోకుండా ఆర్బీకేల ద్వారా చెయ్యి పట్టుకొని ఆ విత్తనం కొనుగోలులో కూడా తోడుగా ఉండే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని చెప్పి సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష. కాబట్టి అధ్యక్ష, సర్పంచ్ ఎన్నికలు కానీ, మున్సిపల్ ఎన్నికలు కానీ, మొన్న జరిగిన తిరుపతి ఉప ఎన్నికలు కానీ, ఇలా ఏది తీసుకున్నా కూడా అధ్యక్ష, కాబట్టే దేవుడి దయతో ప్రజలందరి చల్లని దీవెనలతో ఒకే ఒక జెండా ఎగిరింది అధ్యక్ష. అధ్యక్ష, వీళ్ళంతా కూడా కుట్రలు బన్ని పంచాయతీ కార్యాలయాల మీద నీలము ఆకుపచ్చ రంగుల్ని తుడిచివేయగలిగారు కానీ కుట్రలు పన్ని. కానీ అధ్యక్ష, జనం గుండెల్లో ఉన్న ఆ రంగుల్ని మాత్రం ఎవడూ తుడిచివేయలేకపోయారు. చివరికి అధ్యక్ష, ఈరోజు అసెంబ్లీలోకి అడుగు పెట్టాలంటే కూడా కనీసం మొహం చెల్లని విధంగా ప్రతిపక్షాన్ని ప్రజలే తుడిచేశారు అధ్యక్ష. అధ్యక్ష, సంక్షేమ పథకాలంటే అధ్యక్ష, ఇంతకు ముందు అవి ఎప్పుడు ఇస్తారో తెలియదు, ఎవరికి ఇస్తారో తెలియదు, ఎలా తెచ్చుకోవాలనో కూడా తెలియని పరిస్థితి అధ్యక్ష ఇంతకుముందు సంక్షేమ పథకాలంటే. ఆ పరిస్థితిని ఈరోజు గర్వంగా చెప్తా ఉన్నాను అధ్యక్ష. ఆ పరిస్థితిని ఇవాళ పూర్తిగా మార్చేశామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈ ఏడాది అధ్యక్ష, తెలుగు సంవత్సరాది నుంచి వచ్చే మార్చి వరకు ఏ నెలలో ఏ పథకం అమలవుతుందో ప్రజల ముందు ఉంచడం ద్వారా లబ్ధిదారులకు ఎలాంటి సందిగ్ధత లేకుండా క్యాలెండర్గా ఇచ్చాము అధ్యక్ష. ఇందులో అధ్యక్ష ఏప్రిల్ మే మాసాలకు సంబంధించిన పథకాలు ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికే లబ్ధిదారులకు అందాయి అధ్యక్ష. ఇక జూన్ నుంచి పథకాలు కూడా ఆయా తేదీలలో అర్హులందరికీ కూడా అందబోతా ఉన్నాయి అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు బడ్జెట్ సందర్భంగా ఈ సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్ కూడా ఒక్కసారి చదివి కూడా వినిపిస్తాను అధ్యక్ష. మీ ద్వారా ప్రజలందరికీ కూడా పండగలకు డేట్లు ఏ మాదిరిగా రాసుకుంటారో, ఏ నెలలో ఏ పండగకు వస్తుందో తెలుసుకుంటారో, అదే మాదిరిగా దేవుడు దయతో ఈరోజు వాళ్ళ బిడ్డ ఇచ్చే ఈ పథకాలు పలానా నెలలో వస్తాయి అని అంటే కూడా వాళ్ళు కూడా ఖచ్చితంగా జగన్ చెప్పాడు అని అంటే ఖచ్చితంగా నెలలో వస్తాయి అన్న నమ్మకంతో వాళ్ళు ఉండగలుగుతారు అధ్యక్ష. ఏప్రిల్ నెలలో అధ్యక్ష, జగనన్న వసతి దీవెన మొదటి విడత, జగనన్న విద్యా దీవెన మొదటి విడత, రైతులకు 0 వడ్డీ 2019కి సంబంధించిన రబీ పంటకు, పొదుపు సంఘాల మహిళలకు వైఎస్ఆర్ 0 వడ్డీ చెల్లింపులు, ఇవన్నీ ఏప్రిల్ మాసంలో చెప్పిన ప్రకారం క్యాలెండర్లో చెప్పిన ప్రకారం చేయగలిగాం అధ్యక్ష దేవుడి దయతో. మే మాసంలో అధ్యక్ష వైఎస్ఆర్ రైతు భరోసా మొదటి విడత సొమ్ము రైతులకు ఇవ్వగలిగాం అధ్యక్ష. దాదాపుగా 50 లక్షల పైచిలకు మంది రైతులకు. మత్స్యకార భరోసా సొమ్మును కూడా రైతులకు మొన్ననే ఇవ్వగలిగాం అధ్యక్ష దేవుడి దయతో. ఇక మే 25వ తారీఖున వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా ఖరీఫ్ 2020కి సంబంధించిన సొమ్ము దాదాపుగా మరో 2,000 కోట్లు అటు ఇటుగా, అది కూడా 25వ తారీఖున మే మాసంలో ఇవ్వబోతున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఇక జూన్ మాసంలో వైఎస్ఆర్ చేయూత ప్రోగ్రాం ఉంది అధ్యక్ష, వైఎస్ఆర్ వాహన మిత్ర ప్రోగ్రాం ఉంది అధ్యక్ష, జగనన్న తోడు బ్యాలెన్స్ కూడా అమౌంట్స్ కూడా ఏదైతే 10 లక్షల మందికి 10,000 రూపాయలు వడ్డీ లేకుండా బ్యాంకులతో రుణాలు ఇప్పించే కార్యక్రమం, వడ్డీ భారం మన ప్రభుత్వమే కట్టే కార్యక్రమం జగనన్న తోడుకు సంబంధించి
దాదాపుగా 9 లక్షల చిల్లర మంది అప్లై చేసుకుంటే అందులో 5 లక్షల చిల్లర మందికి ఇవ్వడం జరిగింది. ఇంకొక 3,60,000 మంది పెండింగ్లో ఉండగా వాళ్ళది కూడా మనం బ్యాంకులతో అరేంజ్మెంట్ చేసి వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం కూడా ఈ నెలలోనే పెట్టుకున్నాం అధ్యక్ష. వాటికి కూడా కాబట్టి ఈ జూన్ మాసంలో జగనన్న తోడు బ్యాలెన్స్ కార్యక్రమం ఫస్ట్ ప్రోగ్రామ్ అవుతుంది. వైఎస్ఆర్ వాహనమిత్ర సెకండ్ ప్రోగ్రామ్ అవుతుంది. చేయూత థర్డ్ ప్రోగ్రామ్ అవుతుంది అధ్యక్ష. ఇది జూన్ మాసంలో జరుగుతుంది అధ్యక్ష. కొన్ని డేట్లు ఎంత 7వ తారీఖు 8వ తారీఖు 8వ తారీఖున జగనన్న తోడు బ్యాలెన్స్ అధ్యక్ష. అదే మాదిరిగా ప్రతి మంగళవారం అధ్యక్ష, జూన్ 8 ఒక మంగళవారం అయితే దాని తర్వాత మంగళవారం వాహనమిత్ర, దాని తర్వాత మంగళవారం వైఎస్ఆర్ చేయూత అధ్యక్ష. జూన్ 8, జూన్ 15, జూన్ 15న, జూన్ 22న. జూన్ 8న జగనన్న తోడు, జూన్ 15న వాహనమిత్ర, జూన్ 22 చేయూత అధ్యక్ష. జూలైలో అధ్యక్ష జగనన్న విద్యా దీవెన 2వ విడత, వైఎస్ఆర్ కాపు నేస్తం, విద్యా కానుక ఈ 3 జూలై మాసంలో అధ్యక్ష. ఆగస్టు మాసంలో రైతులకు 0 వడ్డీ చెల్లింపులు 2020కి సంబంధించిన ఖరీఫ్ అధ్యక్ష. ఆగస్టులోనే ఎంఎస్ఎంఈలకు, స్పిన్నింగ్ మిల్లకు పారిశ్రామిక రాయితీల అధ్యక్ష. వైఎస్ఆర్ నేతన్న నేస్తం అధ్యక్ష. ఆగ్రి గోల్డ్ బాధితులకు చెల్లింపుల అధ్యక్ష బ్యాలెన్స్. ఇది ఆగస్టు మాసం అధ్యక్ష. సెప్టెంబర్ మాసంలో వైఎస్ఆర్ ఆసరా అధ్యక్ష. అక్టోబర్లో అధ్యక్ష వైఎస్ఆర్ రైతు భరోసా 2వ విడత అధ్యక్ష. జగనన్న చేదోడు అధ్యక్ష. రజకులు, దర్జీలు, నాయి బ్రాహ్మణ సోదరులందరికీ కూడా సహాయం చేసే కార్యక్రమం. నవంబర్లో అధ్యక్ష వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం. ఇది ఈ సంవత్సరం తెస్తా ఉన్న కొత్త పథకం అధ్యక్ష. అగ్రవర్ణాల్లో ఉన్న పేదలకు కూడా వారి కష్టాలకు కూడా 45,000 రూపాయలు వాళ్ళకి ఇచ్చేట్టుగా 3 సంవత్సరాలలో సంవత్సరానికి 15,000 రూపాయల చొప్పున ఇచ్చేట్టుగా ఈ కార్యక్రమాన్ని కూడా రూపొందించాను అధ్యక్ష. ఇది కూడా ఆ అగ్రవర్ణాల అక్కలకు ఇచ్చే కార్యక్రమం అధ్యక్ష. 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసులో ఉన్న ఆ అక్కలకు తోడుగా ఉండేందుకు అధ్యక్ష. అధ్యక్ష డిసెంబర్లో అధ్యక్ష జగనన్న వసతి దీవెన 2వ విడత అధ్యక్ష. డిసెంబర్లోనే జగనన్న విద్యా దీవెన 3వ విడత అధ్యక్ష. డిసెంబర్లోనే వైఎస్ఆర్ లానేస్తం కూడా ఇస్తున్నాం అధ్యక్ష. జనవరిలో అధ్యక్ష జనవరిలో పెన్షన్ 2,250 నుంచి 2,500 పెంచుతూ ఇంప్లిమెంటేషన్ జనవరిలో జరుగుతుంది అధ్యక్ష. అదే జనవరిలోనే జగనన్న అమ్మఒడి జరుగుతుంది అధ్యక్ష. అదే జనవరిలోనే వైఎస్ఆర్ రైతు భరోసా 3వ విడత కూడా అదే జనవరిలోనే కార్యక్రమం జరుగుతుంది అధ్యక్ష. ఫిబ్రవరిలో అధ్యక్ష జగనన్న విద్యా దీవెన 4వ విడత కూడా ఫిబ్రవరిలో జరుగుతుంది అధ్యక్ష. ఈ సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్ అధ్యక్ష. నెలల కరంగా డేట్ ఇచ్చి పలాని నెలలో పలాని ప్రోగ్రాం పలాని డేట్కి ఇస్తున్నాము అని చెప్పి దేవుడి దయతో ప్రజలందరి దీవెనలతో ఒక క్రెడిబుల్ ప్రభుత్వంగా మంచి చేస్తూ ఉన్నామని చెప్పి సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష ఇవి కాకుండా రెగ్యులర్గా ఏవైతే కార్యక్రమాలు అమలవుతున్నాయో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణం, జగనన్న గోరుముద్ద, రైతులకు 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా పగటిపూటే, డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా, వైఎస్ఆర్ పెన్షన్ కానుక ఇవి ఎలాగూ రొటీన్గా అమలు అవుతున్నాయి, అవి అమలు అవుతాయి కూడా అధ్యక్ష. అధ్యక్ష ఈ 2 ఏళ్ల పాలనలో అధ్యక్ష ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ మైనారిటీలకు కానీ పేద మధ్యతరగతి వర్గాల కోసం గట్టిగా
నిలబడ్డాము అని చెప్పి సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాసులు కాదు, బీసీలంటే బ్యాక్ బోన్ క్లాసులుగా చేస్తామని చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఈ పేద వర్గాలకు అధ్యక్ష సంక్షేమము అభివృద్ధిలో భాగంగా హ్యూమన్ క్యాపిటల్గా అధ్యక్ష ఈ 23 నెలల కాలంలో అధ్యక్ష, ఈ 24 నెలలు 2 సంవత్సరాలు కాబోస్తా ఉంది. ఈ 23 నెలల చిల్లర కాలంలో అధ్యక్ష సంక్షేమము అభివృద్ధిలో భాగంగా హ్యూమన్ క్యాపిటల్గా అధ్యక్ష దాదాపు 93,708 కోట్ల అధ్యక్ష. ఐ రిపీట్ అధ్యక్ష, 93,708 కోట్ల అధ్యక్ష కేవలం బటన్ ఇలా నొక్కి నేరుగా వాళ్ళ అకౌంట్లలోకి పోయినాయి అధ్యక్ష. ఇటువంటి పేదవాళ్ళ అకౌంట్లలోకి అందరికీ కూడా నేరుగా పోయిన సొమ్ము 93,708 కోట్ల అధ్యక్ష. ఎక్కడా కూడా లంచాలు లేవు అధ్యక్ష, ఎక్కడా కూడా వివక్ష లేదు అధ్యక్ష, ఎక్కడా కూడా రాజకీయ జోక్యం కూడా లేదు అధ్యక్ష. బటన్ నొక్కిన వెంటనే నేరుగా పోతా ఉంది అధ్యక్ష. అధ్యక్ష, ఇది కాక అధ్యక్ష మరో 31,714 కోట్ల అధ్యక్ష పరోక్ష లబ్ధి ద్వారా, అంటే ఇంతకుముందు నేను చెప్పిన ఈ గోరు ముద్దలు, సంపూర్ణ పోషణాలు, 9 గంటల రైతులకు ఉచిత విద్యుత్తు, వీటన్నిటి ద్వారా అధ్యక్ష 31,714 కోట్ల అధ్యక్ష మొత్తంగా 1,25,000 కోట్ల ప్రజల 1,25,000 కోట్ల అధ్యక్ష ప్రజలకు నేరుగా ఎటువంటి అవినీతికి తావు లేకుండా ప్రజలకు అందించగలిగామని చెప్పి సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తాను అధ్యక్ష. అవ్వాతాతలు, అక్క చెల్లెమ్మలు, చదువుకునే పిల్లలు, ఇలా ప్రతి ఒక్కరి కోసం అందించిన ఈ డబ్బు అనుకోని ఆపదగా వచ్చిన ఈ కోవిడ్ కాలంలో అధ్యక్ష ఆదాయాలు లేని, ఆదాయాలు తగ్గిన కుటుంబాలకు శ్రీరామ రక్షణగా నిలబడింది అని చెప్పి కూడా గర్వంగా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. కాబట్టి అధ్యక్ష కులాలు మతాలు మధ్య